హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఏషియా కప్ ఉమెన్స్ సెకండ్ సెమీఫైనల్ మాత్రం చాలా మంచిగా జరిగింది. ఇన్ని రోజుల మ్యాచ్ ముందు ఈ మ్యాచ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు టీంలకి ప్రెషర్ అయింది, ఉత్కంఠభరితంగా సాగింది. దాంట్లో భాగంగా శ్రీలంక ఘన విజయం సాధించింది 3 వికెట్స్ తేడాతో. సూపర్ అంటే సూపర్ జరిగింది. చాలా క్రౌడ్ కూడా చాలామంది వచ్చారు. ఇన్ని రోజుల మ్యాచెస్కి యావరేజ్గా వచ్చారు. మెయిన్గా శ్రీలంక మ్యాచెస్కి అయితే యావరేజ్ క్రౌడ్ అయితే రావడం జరిగింది. కానీ నిన్న చాలామంది క్రౌడ్ రావడం జరిగింది. సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే మ్యాచ్కి అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు మోని మార్కెల్ ఎల్ఎస్జీకి గుడ్ బై చెప్పేశాడు. ఎందుకంటే ఇండియాకి బౌలింగ్ కోచ్గా అవతారం ఎత్తబోతున్నాడు కాబట్టి ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నట్టు మనకు వస్తున్న వార్తలు. మరి కౌంటీ క్రికెట్లో మంచిగా సత్తా చాటి టెస్ట్ క్రికెట్లో ఒక మంచి వెల్కమ్ పలకాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈరోజు శ్రీలంక వర్సెస్ ఇండియా ఫస్ట్ టీ20 సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా. సో మంచి ఆరంభాలు అయితే దక్కాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా నిన్నటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక సెకండ్ సెమీఫైనల్ ఉమెన్స్ 2024 వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకకి స్టార్ట్స్ అయితే రాలేదు. ఎందుకంటే ఇనీషియల్గా క్యాచెస్ డ్రాప్ చేస్తూ వచ్చారు. 61 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సూపర్ అంటే సూపర్ స్టార్ట్ రావడం జరిగింది. గోల్ ఫెరోజా అండ్ ఒక మంచి స్కోర్ అయితే సాధించడం జరిగింది. సో 25 రన్స్ వేసి గోల్ ఫెరోజా ఎప్పుడైతే అవుట్ అయిందో ఈ 61 రన్స్కి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత మునివాలి గోల్ ఫెరోజా ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. మునివాలి కూడా 37 రన్స్ వేసి అవుట్ అయింది. మునివాలి 37 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి 64 స్కోర్. ఆ తర్వాత 94 స్కోర్ ఉన్నప్పుడు అమీన్ కూడా సిద్రామిన్ అవుట్ అయ్యే సమయానికి 94 స్కోర్ ఉంది. ఆమె 10 రన్స్ వేసి అవుట్ అయింది. ఆ వెంటనే 100 స్కోర్ ఉన్నప్పుడు 23 రన్స్ వేసి కెప్టెన్ నిదాదార్ అవుట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది. ఒకవైపు సిద్రామిన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుండగా అగ్రెషన్ రోల్ అయితే నిదాదార్ తీసుకోవడం జరిగింది, కానీ అది బెడిసి కొట్టింది. ఆ తర్వాత 100 కాడ నుంచి అసలు వికెట్స్ పడటం అంటే జరగలేదు. 140 రన్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పాకిస్తానీ ఇన్నింగ్స్. ప్రబోధానికి అండ్ కవిషా దిల్హారికి తలా 2 వికెట్లు అయితే రావటం జరిగింది. అలియా రియాజ్ 16 రన్స్ చేయగా ఫాతిమా సనా 23 రన్స్ అయితే చేసింది. సో మొత్తంగా 140 రన్స్ అయితే చేసి 4 వికెట్స్ అయితే కోల్పోయింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన శ్రీలంకకి చప్పగానే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో విష్మి గుణరత్నే గోల్డెన్ టక్గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి హర్షిత మాధవి మంచి స్టార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 19 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అక్కడ హర్షిత మాధవి 12 రన్స్ వేసి అవుట్ అయింది. 12 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కవిషా దిల్హారీ వర్సెస్ చమరి అట్టపట్టు మధ్య 46 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది. 46 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత
షమరి అటపట్టు మంచి హాఫ్ సెంచరీతో కథం తొక్కింది. 9 4లు 1 6 సహాయంతో 63 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి 74. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు. కానీ అనుష్క సంజవాణి మాత్రం 24 రన్స్తో నాట్అవుట్గా ఉండి లాస్ట్ వరకు విన్నింగ్ అయితే అందించడం జరిగింది. సుగంధిక కుమారి ఒక మెరుపు వేగం అయితే ఇవ్వడం జరిగింది కొద్దిలో. అయితే 6 బాల్స్ 3 రన్స్కి వచ్చే సమయానికి హై ట్విస్ట్ అయితే జరిగింది. ఫస్ట్ బాల్ డాట్ బాల్ అయింది, సెకండ్ బాల్ క్లీన్ బౌల్డ్ అండ్ థర్డ్ బాల్ సింగిల్. 2 balls 2 runs ఉండగా వైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్లో అనుష్క సంజవాణి 4 కొట్టి మ్యాచ్ని అయితే మంచి ఆరంభం అయితే ఇవ్వడం జరిగింది మ్యాచ్కి. ఇక పాకిస్తానీ ఇన్నింగ్స్ నుంచి సాదియా ఇక్బాల్కి 4 వికెట్లు రాగా ఒమైమా సోహెల్ అండ్ నిదాదార్కి తలా 1 వికెట్ రావడం జరిగింది. ఆ తర్వాత ఒక రన్ రూపంలో కోల్పోవడం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ముచ్చటగా 3వసారి షమరి అటపట్టుకే వరించింది. ముచ్చటగా 3వసారి ఉన్నప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎక్స్ట్రాస్ అయితే శ్రీలంక 6 ఎక్స్ట్రాస్ ఇవ్వగా పాకిస్తాన్ 11 ఎక్స్ట్రాస్ అయితే సమర్పించింది శ్రీలంకకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.